అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం. అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 15 నుండి 26 వచనాల మధ్యలో ఉన్నటువంటి సంగతులను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దానిలో విశేషంగా భక్తుడైనటువంటి పేతురు నాయకత్వం వహించాడు, నాయకుడయ్యాడు. యూద నశించిపోయాడు, ఇస్కరియోతు యూద నాశనమైపోయాడు, లేకపోతే నష్టాన్ని తెచ్చుకున్నాడు. భక్తుడైనటువంటి మత్తీయ రక్షకుడైన యేసు ప్రభువారి శిష్యులలో అపోస్తులలో ఒకడుగా నియమించబడ్డాడు. సులువుగా గుర్తుపెట్టుకోవడానికి ఇలా చెప్పుకున్నాం. యూద నష్టపోయాడు, ఇస్కరియోతు యూద నష్టపోయాడు, భక్తుడైన పేతురు నాయకుడయ్యాడు, మత్తీయ నియమించబడ్డాడు అనే మాటల్ని మనం గుర్తుపెట్టుకున్నాం. అలాగా ఈజీగా గుర్తుంటుంది. ఈ అంశం క్రింద గత 2 వారాలుగా ఎందుకు ఇస్కరియోతు యూద నష్టపోయాడు, ఎందుకు ఆయన తన స్థానాన్ని కోల్పోయాడు, కారణాలేంటి అనే విషయాల్ని కొంతమేరకు మనం అధ్యయనం చేసాం, నేర్చుకున్నాం. ఒకటి, యూదా జీవితంలో నిజమైనటువంటి మారు మనస్సు లేదు, నిజమైనటువంటి పశ్చాత్తాపం లేదు. ఎందువల్ల లేదో ఆల్రెడీ మనం చూసాం కదా. ప్రభు దగ్గరికి రావటానికి ఇష్టపడలేదని, దొంగతనం చేస్తూనే ఉన్నాడని, దురాశతో జీవిస్తూనే ఉన్నాడని, ద్రోహం చేయటానికి కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాడని, వేషధారణ, నటన, దుష్టునికి స్థానం ఇవ్వటం, ఇలాంటి అంశాలన్నిటినీ పెట్టుకొని ప్రభు వెంట నడుస్తూనే ఉన్నాడు. లైఫ్లో, జీవితంలో ఎప్పుడు కూడా నిజమైన పశ్చాత్తాపాన్ని ఇస్కరియోతు యూద ఎక్స్ప్రెస్ చేయలేదు, కనుపరచలేదు, అనుభవించలేదు అనే సత్యాన్ని మనం కొన్ని వారాల క్రితం నేర్చుకున్నాం. మాత్రమే కాకుండా ఇస్కరియోతు యూద ఎందుకు ప్రభువుని అప్పగించి ఉంటాడు అంటే ఎన్నో కారణాలు మనం చెప్పుకున్నాం. వాటిలో ప్రాముఖ్యంగా గ్రీడ్, దురాశ, డబ్బులు, ధనం కోసం ఆశపడి యూదా ప్రభువుని అప్పగించినట్టుగా మనం నేర్చుకున్నాం. ఆ డబ్బు వలన, అప్లికేటింగ్ పార్ట్లో ధనాపేక్ష వలన విశ్వాసులమైన మన జీవితంలో కలిగే కొన్ని ప్రమాదాలు, నష్టాలని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి, సామెతల గ్రంథంలో అన్నాడు, లంచం పుచ్చుకోవటం, డబ్బులు దురాశతో సంపాదించటం అనే అంశాన్ని ఇంటిలో నెమ్మది లేకుండా చేస్తుంది అని భక్తుడైనటువంటి సొలొమోను సామెతల గ్రంథంలో చెప్పడం. అంటే దురాశ ఇంటిలో అశాంతిని, నెమ్మది లేకుండా చేస్తుంది అని మనం గుర్తు చేసుకున్నాం. మాత్రమే కాకుండా భక్తుడైన సొలొమోనే ప్రసంగి గ్రంథంలో అంటాడు, ఒక మనిషి డబ్బులు అపేక్షించి దురాశ చేత సంపాదించడం వలన నిద్రపోలేడు కదా, నిద్రపోలేడు అని చెప్పుకున్నాం. అంటే ఇంట్లో నెమ్మది ఉండదు, ఒంట్లో నెమ్మది ఉండదు అని మనం చెప్పుకున్నాం. మాత్రమే కాకుండా ఇర్మియా గ్రంథంలో ఒక పిట్ట తన గుడ్లుని, తనవి కాని గుడ్లుని పొదుగుతూ సొంత పక్షి వచ్చేటప్పటికే మధ్యలోనే విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆ పక్షికి ఎంత వేదన కలిగిద్దో, ఎంత దుఃఖం కలిగిద్దో, ఎంత నిరాశ చెందిద్దో, అలాగా డబ్బులని, ధనాన్ని విశ్వాసులమైన మనము కొన్ని సందర్భాల్లో అలా అర్ధాంతరంగా మధ్యలోనే వదిలిపెట్టి వెళ్ళిపోవలసిన నిరాశ జీవితం ధనం వల్ల కలిగిద్ది అని మనం ఇర్మియా గ్రంథంలో నుంచి నేర్చుకున్నాం. మాత్రమే కాకుండా క్రొత్త నిబంధనలో భక్తుడైన పౌలు తిమోతికి రాస్తూ అంటున్నాడు, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కీడు వస్తుంది అని మనం చెప్పుకున్నాం. మాత్రమే కాకుండా యాకోబు పత్రికలో భక్తుడైన యాకోబు, మీ ధనము చిమ్మెట కొట్టిద్ది, తుప్పు పట్టిద్ది, చీడబట్టిద్ది, నష్టపోతారు. మీరు కూలీకి ఇవ్వకుండా దాచుకున్న డబ్బులు, మీరు న్యాయబద్ధంగా కాకుండా అన్యాయంగా పెట్టుకున్నటువంటి డబ్బులు, అవి నశించిపోతాయి, నష్టపోతారు అని భక్తుడైన యాకోబు చెప్తున్న మాటలను కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇలాగా డబ్బుల వలన నష్టపోయినటువంటి యోధా జీవితాన్ని, ఇస్కరియోతు యోధా జీవితాన్ని మనం అధ్యయనం చేశాం ఇప్పటిదాకా 2 వారాలు. ఈ వారం ఇస్కరియోతు యోధాను గురించి భక్తుడైన పేతురు లేచి నిలబడి
లేఖనముల నెరవేర్పు వలన యోధ, ఇస్కరియోతు యోధ ఇలాగా చెడిపోయాడు, నష్టపోయాడు అని లేఖనాధారితంగా ఆ జరిగిన సంఘటనలను ప్రస్తావించి చెప్పటాన్ని మనం ఈ వారం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఆ లేఖనాల్ని భక్తుడైన పేతురు ఏ లేఖనాల్ని ఎత్తి చెప్పాడో మనం చదవటానికి, వాటిని అధ్యయనం చేయటానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుదాం. 1:16. సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యోధాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను కదా. ఏమి లేఖనం నెరవేరింది అంటే ఆ లేఖన నెరవేర్పును గురించి భక్తుడైన పేతురు 20వ వచనంలో ఇట్లా చెప్పాడు. 20వ వచనంలో ఇలా చెప్పాడు. 19వ వచనం నుంచి చదువుకుంటూ పోతే ఇందుకు ప్రమాణముగా 20వ వచనం, అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడును కాపురము ఉండకపోవునుగాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనుగాక అని కీర్తనల గ్రంథంలో వ్రాయబడి ఉన్నది అనే సత్యాన్ని మనం ఈ రాత్రి వేళ ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. చదవబడిన లేఖన వాక్య భాగంలో నుంచి దేవుడు తన ఆత్మ ద్వారా మనందరికీ అవసరమైన సత్యాలు ఆయన అందించునుగాక. మీరు ఒక మాట గమనించారో లేదో, యేసు ప్రభు వారు లేరు, ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు, ఇక ప్రభు మాట్లాడలా. ఇప్పుడు భక్తుడైన పేతురు 120 మంది పరిశుద్ధులలో 120 మంది నూతనమైన సమాజము మధ్యలో లేచి నిలబడి దేన్ని చూపిస్తూ మాట్లాడుతున్నాడంటే వాక్యాన్ని చూపిస్తూ మాట్లాడుతున్నాడు కదా, లేఖనాలను చూపిస్తూ మాట్లాడుతున్నాడు. ఇక ఇక్కడి నుంచి నూతన సంఘము యొక్క పుట్టుక, నూతన సంఘము అని క్రీస్తు ప్రభు వారి యొక్క పనిని కొనసాగించేటటువంటి దేవుని పిల్లల సమూహం వాక్యం పైన ఆధారపడి జీవించాలి. ఇప్పుడు ఇన్స్ట్రక్ట్ చేయటానికి, నేర్పించటానికి, సూచించడానికి ఇక్కడికి రండి నేను మాట్లాడతాను, ఇక్కడికి వెళ్ళండి నేను చెప్తాను అని చెప్పటానికి వాళ్ళ నాయకుడు ఇప్పుడు లేడు. ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఎదురు చూస్తున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావాలి. ఇంకా ఇప్పుడు మీరు గమనిస్తే సంఘము నడిపించబడుతున్న విధానం, సంఘము అంటే విశ్వాసులు నడిపించబడుతున్న విధానం. ట్రాన్స్మిషన్ అంటారు కదా, ట్రాన్స్ఫర్మేషన్, ట్రాన్సిషన్ అంటే మార్పు. చూడండి, ఇప్పుడు దాకా ప్రభు ఏం చెప్తాడో, ప్రభు ఎలా చెప్తాడో, ఆయన కుడికి వెళ్ళమంటే కుడికి వెళ్తాం, ఎడమకి వెళ్ళమంటే ఎడమకి వెళ్తాం, ఆయన వల వేయమంటే వల వేస్తాం, ఆయన ఆగమంటే ఆగుతాం, ఆయన ఎదురు చూడమంటే ఎదురు చూస్తాం. ప్రభువు నోటి మాట చేత ఏం చెప్తే అది చేస్తాం. కానీ ఇక ఇక్కడి నుంచి భక్తుడైన పేతురు లేచి నిలబడి చెప్తున్న ఈ అంశం నుంచి ప్రభు లేడు, డైరెక్ట్గా మాట్లాడు, ఆయనేం చెప్పడు. కానీ మరి దేనిని ఆధారం చేసుకుని వీళ్ళు ముందుకెళ్తున్నారంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, లేఖనముల ప్రకారము దేవుని యొక్క వాక్యం ఇలా చెప్తుంది కాబట్టి మనం ఇలా చేద్దాం. మీరు చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన తర్వాత భక్తుడైన పేతురు అంటున్నాడు, యోవేలు గ్రంథంలో చెప్పబడినట్టుగా ఇట్లా జరిగింది. భక్తుడైన పేతురు సమాజ మందిరాలలో, యెరూషలేము దేవాలయంలో నిలబడి మీరు లేఖనముల ప్రకారము చంపినటువంటి రక్షకుడైన యేసు ప్రభు వారిని గురించిన సువార్త ప్రకటించటం. 15వ అధ్యాయంలో ప్రతి అధ్యాయంలో భక్తుడైనటువంటి పౌలు తన సువార్త యాత్రలన్నిటిలో ఏ స్థలానికి వెళ్ళినా దేన్ని ఆధారం చేసుకొని మాట్లాడుతున్నాడంటే వాక్యాన్ని చూపిస్తూ మాట్లాడుతున్నాడు. దీని అర్థం మీరు గమనించి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఏంటిది దీని అర్థం అంటే, యేసయ్యతో, యేసు ప్రభు వారితో సమానముగా ఎంచబడినటువంటి విషయం ఏంటిదంటే దేవుని వాక్యం. అందుకనే వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. కాబట్టి భక్తుడైన పేతురు అంటున్నాడు, మేము ఆ పర్వతము మీద ప్రభువుని చూసాం, రూపాంతరం చెందటం చూసాం. ఆ పర్వతము మీద ఈయన నా ప్రియకుమారుడు అని చెప్పటం
మేము విన్నాం, ఆయన్ని కళ్ళతో చూసాం, ఆయన్ని చెవులతో విన్నాం, కానీ ఇంతకంటే స్థిరమైన ప్రమాణ వాక్యము మనకున్నది. యేసు ప్రభువారు ఫిజికల్గా కనిపించిన దానికంటే, భౌతికంగా మాట్లాడేదానికంటే, భౌతికంగా శరీరంలో కనిపించిన దానికంటే ఆయన వాక్యము ఆయన సమానత్వంతో, ఆయన ఉంటే ఎలా ఉంటుందో ఆయన వాక్యం అంత ప్రమాణం అంత సమానమైనది అనే సత్యం సంఘము గుర్తించాలి కదా. మన చేతుల్లో ఇవ్వబడినటువంటి దేవుని వాక్యం బుక్కు కాదు. మన చేతుల్లో ఇవ్వబడినటువంటి దేవుని సత్యం కేవలం క్రైస్తవుల మత సంబంధమైన గ్రంథం కాదు. యేసుక్రీస్తు ప్రభువారితో సమానంగా ఎంచదగినటువంటి ప్రమాణపూర్వకమైన అంశం. యేసయ్య లేడు, వాక్యం ఉంది. యేసు ప్రభువారు ఇలాగా చేయాలంటాడు, ఇప్పుడు వాక్యం చెప్పినట్టు చేస్తే ఆయన చెప్పినట్టు చేయటమే. కాబట్టి విశ్వాసులమైన మనము వాక్యాన్ని ఏమాత్రం చిన్నదిగా, తక్కువగా, క్రిందదిగా చూడటానికి వీలు పడదు. ఈ ట్రాన్స్మిషన్ని, లేకపోతే ఈ ట్రాన్సిషన్ని, ఈ మార్పుని మీరు నెమ్మదిగా గమనించాలని నేను ఆశపడుతున్నాను. ఒకవేళ మీ వ్యక్తిగత ధ్యానాల్లో మీరింటికి వెళ్ళిన తర్వాత గమనించండి, పేతురు ఎలాగ వాక్యానికి ప్రాముఖ్యత ఇచ్చాడో, స్టెఫను ఎలాగ వాక్యానికి ప్రాముఖ్యత ఇచ్చాడో, పౌలు భక్తుడు ఎలాగ వాక్యానికి ప్రాముఖ్యతనిచ్చాడో, రాస్తున్నటువంటి లూకా ఎలాగ వాక్యానికి ప్రాముఖ్యతనిచ్చాడో, యేసయ్య లేడిప్పుడు, భూమి మీద ఉన్న ఆయన సంఘం ఎలాగా వాక్య ప్రమాణాల మీద ఆధారపడి జీవించాలో అనే మార్పుని మనం ఈ వాక్య లేఖనాల్లో నుంచి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు భక్తుడైన పేతురు అంటున్నాడు, సహోదరులారా అని పిలవటం మొదలుపెట్టాడు. అందులో ఉన్నటువంటి తాత్పర్యాన్ని, వాక్య అంశాన్ని కూడా మనం నేర్చుకున్నాం. మనం సహోదరులము, మనం హెచ్చు తగ్గులున్న వారం కాదు, వ్యత్యాసాలు ఉన్నవారం కాదు అనే సత్యాన్ని కూడా మనం తెలుసుకున్నాం. సహోదరులారా అని మొదలుపెట్టి ఇస్కరియోతు యోధాని గూర్చి సూచించినటువంటి వాక్య ప్రమాణాన్ని ఇలా చెప్తున్నాడు 20వ వచనంలో. అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడును కాపురం ఉండకపోవునుగాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనుగాక అని కీర్తనల గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కదా. కీర్తనల గ్రంథంలో వ్రాయబడి ఉన్నది అన్నాడు. ఏ కీర్తనలో రాయబడి ఉన్నది? 109. 109లో ఏం రాయబడి ఉన్నది? 109వ కీర్తనలో ఏ మాట రాయబడి ఉంది? 109వ కీర్తన. అక్క కరెక్టే చెప్పారు, చూడండి. 109వ కీర్తన. వెరీ గుడ్, శబాష్. అతని ఉద్యోగాన్ని గురించి 109వ కీర్తనలో రాయబడింది. 109వ కీర్తన 8వ వచనాన్ని మనం చూడొచ్చు. 109వ కీర్తన 8వ వచనాన్ని మనం చూద్దాం. వాని జీవిత దినములు కొద్దివగునుగాక, వాని ఉద్యోగమును వేరొకడు తీసుకొనుగాక, వాని బిడ్డలు తండ్రి లేని వారగుదురుగాక, వాని భార్య విధవరాలగునుగాక. ఇది మంచి ప్రార్థన, చెడ్డ ప్రార్థన? అమ్మా, ఇట్లా ప్రార్థన చేయొచ్చా ఇప్పుడు క్రొత్త నిబంధనలో? జాగ్రత్త పడాలి. ఎందుకు చేయకూడదో కూడా నేను చెప్తాను. చూడండి, 109వ కీర్తనలో 109వ కీర్తన 8వ వచనంలో వాని దినములు కొద్దివగునుగాక, వాని ఉద్యోగమును వేరొకడు తీసుకొనుగాక అని భక్తుడైనటువంటి దావీదు పలుకుతున్న భాగాన్ని పేతురు ఎత్తి చెప్పి ఇక్కడ చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? అపోస్తుల కార్యాల గ్రంథం 1:20లో చెప్పాడు. దానిపైన ఒక మాట అన్నాడు కదా, అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడునూ కాపురం ఉండకపోవునుగాక. ఈ మాట ఎక్కడి నుంచి తెచ్చాడు మరి? ఈ మాట ఏ కీర్తనలో నుంచి? వెరీ గుడ్, 69వ కీర్తన. గుడ్, వెరీ గుడ్. 69వ కీర్తన 25వ వచనాన్ని చూద్దాం. 69వ కీర్తన 25వ వచనాన్ని మనం చూద్దాం. 69వ కీర్తన 25వ వచనం.
వారి పాళెము అని ఇక్కడ రాశాడు. ఇక్కడ అపోస్తుల కార్యముల గ్రంథంలో అతని ఇల్లు అన్నాడు. వారి పాళెము పాడవునుగాక, ఎవరును ఉండకపోవునుగాక. ఈ కీర్తన ఎవరు రాశారు? ఇది కూడా దావీదే. 109వ కీర్తన ఎవరు రాశారు? అది కూడా దావీదే. అందుకనే పేతురు కాన్ఫిడెంట్గా చెప్పాడు. పేతురు చెప్పినట్టుగా, క్షమించండి, దావీదు భక్తుడు చెప్పినట్టుగా, కీర్తనలలో రాయబడినట్టుగా ఇస్కరియోతు యోధాకు ఇలాగా జరిగింది అని భక్తుడైనటువంటి పేతురు లేచి తన ప్రసంగంలో చెప్పటాన్ని మనం చూస్తాం. నీవు ఆరోహణమైతివి, మనుషుల చేత నీవు కానుకలను తీసుకొని పోతివి, ఆ తర్వాత విశ్వాసఘాతుకుల చేత సహితం నీవు కానుకలు తీసుకొని పోతివి, నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి అని మనం ప్రభువు వారి యొక్క పునరుద్ధాన సందర్భంలో చెప్పబడిన ఒక కీర్తనను గురించి ధ్యానం చేశాం. ఏ కీర్తన అది? ఏ కీర్తన? 68. వెరీ గుడ్. ఆ పక్కనే ఉంది, అందుకనే మీకు గుర్తుందో లేదో అని ఆ కీర్తన గురించి మనం చాలా దినాలు ధ్యానం చేసాం. ఏ కీర్తన గురించి? 68. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆ కీర్తన న్యాయాధిపతుల గ్రంథంలో నుంచి తీసుకొని రాబడిందని, మళ్ళీ ఎక్కడి నుంచి తీసుకొని ఎక్కడ చెప్పబడిందని చెప్పుకున్నాం? పేతురు పత్రికలో చెప్పబడిందని. ఆ కీర్తనను ఆధారం చేసుకొని అసలు దాని పుట్టుపూర్వోత్తరాల గురించి మనం కొంత సమయం, కొన్ని వారాలు ధ్యానం చేశాం. అది 68వ కీర్తనలో. 68వ కీర్తనలో ప్రభువు యొక్క పునరుద్ధానాన్ని గూర్చినటువంటి, ఆరోహణాన్ని గూర్చినటువంటి సత్యం చెప్పబడింది. ఇప్పుడు ఏ కీర్తన చెప్పుకుంటున్నాం? అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడునూ కాపురం ఉండకపోవునుగాక. ఎక్కడ కీర్తన ఇది? 69, 25. ఓకే. అంటే ఎప్పుడైనా కానీ మస్సియా కీర్తనలు అంటారు. ఏమంటారు? మెస్సియా కీర్తనలు. బై ద వే, దేవుని పిల్లలమైన మనము గుర్తించాల్సినటువంటి ఒక సత్యం ఏంటంటే, క్రొత్త నిబంధనలో యేసు ప్రభు వారి జీవితంలో నెరవేర్చబడ్డవి, ప్రభువారు ఆరోహణమైపోయిన తర్వాత నెరవేర్చబడినవి అని ప్రస్తావించబడినవి. ఆ కీర్తనలను యేసు ప్రభు వారి జీవితానికి వర్తింపచేసే, ఆయన జీవితానికి సంబంధించిన ఏ అంశాన్ని గురించి చెప్పే కీర్తనలైనా మెస్సియా కీర్తనలు అంటారు. మిగిలిన వాటిని కాదు. అంటే యేసయ్య పునరుద్ధానం కానీ, యేసయ్య జీవితం కానీ, యేసయ్య జననం కానీ, ఆయన సిలువను గుర్చిన తలంపులు కానీ, ఆయన వేదన కానీ, ఏదైనా ప్రభువుకి సంబంధించిన అంశం నూతన నిబంధనలో చెప్పబడింది, కీర్తనల గ్రంథంలో రాయబడితే ఆ కీర్తనలను ఏమంటామని చెప్పుకుంటున్నాం? మెస్సియా కీర్తనలు అంటారు. బై ద వే, క్రొత్త నిబంధనలో ఎక్కువ శాతం చెప్పబడినటువంటి నూతన నిబంధనలో ఉన్న అంశాలు కీర్తనల గ్రంథంలో నుంచే ఎక్కువ చెప్పబడ్డాయి అనే సత్యాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు 110వ కీర్తన క్రొత్త నిబంధనలో ఎక్కువ సందర్భాల్లో చెప్పబడింది. ఏ కీర్తన? 110. 22వ కీర్తన. 110వ కీర్తనలో ఏముంది? చూడండి ఒకసారి. 110వ కీర్తన ఆరాధన గురించే. 110వ కీర్తన చూడండి. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. 4వ వచనం చూడండి. మెల్కీసెదకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవు. ఈ కీర్తన క్రొత్త నిబంధనలో అనేకమైన సందర్భాల్లో ప్రస్తావించబడింది. మాత్రమే కాదు, 22వ కీర్తన. 22వ కీర్తన దేని గురించి చెప్పబడింది? ప్రభు యొక్క సిలువను గురించినటువంటి కీర్తన. నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితి. ఈ కీర్తన కూడా క్రొత్త నిబంధనలో అనేకమైన పర్యాయాలు ఆ కీర్తనలలో ఉన్న అంశాలు ప్రస్తావించబడ్డాయి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, 68వ కీర్తనలో ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయిన అంశాన్ని గురించి
ఎఫ్ఎస్సి పత్రికలో చెప్పబడింది కదా, నూతన నిబంధనలో చెప్పబడింది. ఇప్పుడు 69వ కీర్తన ఎన్ని సందర్భాల్లో చెప్పబడిందో మనం ఒకసారి లెక్క పెట్టి చూద్దాం. ఓకేనా? ఏ కీర్తన? 69వ కీర్తన. మొట్టమొదటిగా 69వ కీర్తన 22వ వచనాన్ని మనం చూద్దాం. 22వ వచనం. 69వ కీర్తన 22వ వచనం. మీరు ఊరికినే చూడండి, చదవక్కర్లేదు. వారి భోజనము వారికి ఉరిగా ఉండునుగాక, వారు నిర్భయులై ఉన్నప్పుడు అది వారికి ఉరిగా ఉండునుగాక కదా అన్నాడు కదా. ఏంటిదంట? వారి భోజనము వారికి ఉరిగా ఉండునుగాక. ఈ మాట రోమాపత్రిక 11వ అధ్యాయం 9వ వచనం చూడండి. రోమాపత్రిక 11వ అధ్యాయం 9వ వచనం. ఎక్కడిది మాట? రోమాపత్రిక 11వ అధ్యాయం 9వ వచనంలో చెప్పబడినటువంటి ఈ మాట ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు? 69వ కీర్తన 22వ వచనంలో నుంచి తీసుకొని వచ్చారు. ఇప్పుడు అక్కడ ఎందుకు చెప్పారు? 69వ కీర్తనలో చెప్పబడిన సందర్భం ఏంటి, అక్కడ చెప్పినటువంటి సందర్భం ఏంటి, అది అర్థం చేసుకోవటానికి ఇంకా 2-3 బైబిల్ క్లాసులు కావాలా? కానీ సింపుల్గా మీరు ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. మొత్తానికి 69వ కీర్తన 22వ వచనాన్ని భక్తుడైన పౌలు రోమాపత్రికలో తిరిగి ప్రభు ప్రణాళికలో జత చేయబడటానికి సిద్ధంగా ఉన్న ఇశ్రాయేలీలను గురించి మాట్లాడే సందర్భంలో దాన్ని ప్రస్తావించాడు. ఓకే, అది ఎందుకో మళ్ళీ అది చాలా పెద్ద సంఘటన, చాలా పెద్ద అంశం. అది దాన్ని మనం ఇప్పుడు టచ్ చేయలేం. మొత్తానికి పౌలు అక్కడ మాట్లాడాడు. అది 69వ కీర్తనలో నుంచి చెప్పబడినటువంటి సందర్భం. 69:4 కూడా చూడండి. 69:4లో ఏమన్నాడు? 69వ కీర్తన 4వ వచనం. నిర్నిమిత్తముగా నా మీద పగపట్టువారు నేను దోచుకొనని దానిని నేను ఇచ్చుకొనవలసి వచ్చింది కదా. ఇక్కడ 4వ వచనంలో ఇలా అన్నాడు కదా. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనాన్ని 25వ వచనాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చూద్దాం. ఇదేంటిదంటనా? నిర్హేతుకముగా అన్నాడు కదా. సేమ్ అదే మాటని ఇక్కడ ఏమంటున్నాడంటే నిర్నిమిత్తముగా. నన్ను నిర్నిమిత్తముగా పగబడుతున్నారు, నిర్నిమిత్తముగా నన్ను సంహరించాలని ప్రయత్నం చేస్తున్నారు అన్న మాటని భక్తుడైనటువంటి యోహాను ప్రభువు చెప్పినటువంటి సందర్భంలోది జ్ఞాపకం చేసుకొని రాస్తున్నాడు కదా. నన్ను నిర్నిమిత్తముగా ద్వేషించిరి అనే మాట ప్రభువు జీవితంలో నెరవేర్చబడింది అని 69వ కీర్తనలో మాటే చెప్పాడు. ఇప్పుడు 69:22లో వారి భోజనము బోనుగా అవునుగా అనే మాట ఎక్కడ చెప్పాడు? రోమాపత్రిక 11వ అధ్యాయంలో చెప్పాడు. నిర్నిమిత్తముగా నన్ను ద్వేషిస్తున్నారు అని 69లో చెప్పిన మాట ప్రభువు గురించి యోహాను సువార్త 15వ అధ్యాయంలో యోహాను ప్రస్తావించడాన్ని మనం చూస్తాం. 69:9 కూడా చూడండి. 69:9 నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది, నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది. ఇది ఎక్కడైనా విన్నారా? కొత్త నిబంధనలో నీ ఇంటిని గూర్చిన, నా తండ్రి ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను, నా తండ్రి ఇంటిని మీరు దొంగల గుహగా ఎక్కడన్నాడు? యోహాను సువార్త 2వ అధ్యాయం చూడండి. ప్రభు యెరూషలేము పట్టణానికి పండగకు వెళ్ళారు.
ఆయన పండగకు వెళ్ళి మొదటిసారి ఆ మొదటి పండగలో 2వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయం 17వ వచనం, 16, 17 వచనాలు మనం చూద్దాం. ఆ. ఉమ్, ఉమ్, ఉమ్. ఎందుకు జ్ఞాపకం చేసుకున్నారంట? 14వ వచనం నుంచి మనం కిందకి చదువుకుంటూ పోతే పావురాలని అమ్మేవారిని, రోకలను మార్చేవారిని అక్కడ కూర్చోవటం ఆయన చూసి తాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లను దేవాలయంలో నుంచి ఏం చేశాడంట? తోలివేసి రోకలు అమ్మేవారి బల్లలు పడద్రోసి ఆయన చేస్తున్న పని చూస్తే శిష్యులకు ఏమనిపించిందంటే, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నదని రాయబడిన మాట వాళ్ళకి గుర్తొచ్చింది. 3 దొరికాయి కదా ఇప్పుడు మీకు. 1, వారి భోజనము బోనుగా మారునుగాక. ఎక్కడ చెప్పాడు? రోమాపత్రికలో. నిర్హేతుకంగా వాళ్ళు నన్ను ద్వేషిస్తున్నారు అని 69లో చెప్పాడు, కీర్తన 69లో. అది ఎక్కడ చెప్పాడు? యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్పాడు. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి భక్షిస్తుంది అని 69లో చెప్పిన మాట క్రొత్త నిబంధనలో యోహాను సువార్త 2వ అధ్యాయంలో చెప్పాడు కదా. నిందకు నా హృదయం బ్రద్దలైపోతుంది అన్నాడు. 69, 20. 69వ కీర్తన 20వ వచనాన్ని మనం చూద్దాం. నిందకు నా హృదయము బద్దలాయను, నేను బహుగా కృషించి ఉన్నాను. ఈ మాట సాక్షాత్తుగా మన తెలుగు ట్రాన్స్లేషన్స్లో అట్లానే రాయబడలేదు, కానీ ఆ భావాన్ని ఆయన మన రక్షకుడైనటువంటి ప్రభువు ప్రార్థన చేస్తున్న విధానాన్ని గురించి రాసిన పద్ధతిని మనం చూడొచ్చు. అది మత్తయి సువార్త గెత్సెమనే వనములో, మత్తయి సువార్త 26వ అధ్యాయం 37వ వచనాన్ని మనం చూద్దాం. 26, 37 గెత్సెమనే వనంలో 26వ అధ్యాయం 37వ వచనంలో ప్రభువు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో. పోయి ప్రభువు దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. ఈ మాట ఉంది చూసారా? నా హృదయము నిందకు బ్రద్దలాయను అనే మాట భావాన్ని ఇక్కడ రాస్తున్నాడు. యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, నా హృదయము బ్రద్దలాయను అన్నాడే. ఆ మాటని ఇక్కడ మన తెలుగు ట్రాన్స్లేషన్స్లో బహు దుఃఖములో మునిగిపోయింది అనే మాటని అట్లాగా రాశారన్నమాట. ఆ విధానాన్ని అట్లాగా రాశారు. మత్తయి సువార్తలోనే ఉన్నాం కాబట్టి 27, 34 కూడా చూద్దాం. చూడండి, 27వ అధ్యాయం 27వ అధ్యాయం మత్తయి సువార్త 34వ వచనాన్ని అన్న చదువుతున్నారు. చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనొల్లకపోయెను. 69వ కీర్తన 21వ వచనం చూద్దాం. 69వ కీర్తన 21వ వచనం. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, దప్పికైనప్పుడు. చూడండి ఇక్కడేమంటున్నాడు? నిందకు నా హృదయం బ్రద్దలైపోయింది అని కీర్తనలో అన్నాడు. మన ప్రభు గెత్సెమనే వనంలో ప్రార్థన చేస్తున్న విధానంలో ఆ మాట నెరవేర్చబడింది. ఇక్కడ 69వ కీర్తన 21లో అంటున్నాడు, చేదుని నాకు ఆహారంగా పెట్టారు అని చెప్పాడు. ఆ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు అక్షరాల నెరవేరింది. ఆయనకి చేదు చిరకను ఇచ్చారు అనే మాటని మనం చూస్తున్నాం. ఆఖరిగా మనం చూసాం, వాని ఇల్లు పాడైపోవునుగాక, వాడి పాళెము పాడవునుగాక, వాని గుడారములో ఎవడును ఉండకుండా పోవునుగాక అని చెప్పిన మాటని అపోస్తుల కార్యాల గ్రంథంలో పేతురు లేచి నిలబడి ఇస్కరియోతు యోధాకు వర్తించిన మాటగా చెప్పబడింది. ఇప్పుడు ఇంతకీ ఎన్ని వచనాలు వచ్చాయి, ఎన్ని సందర్భాల్లో? ఈ మాటలన్నీ 65వ కీర్తనలోవే. ఏ మాటలు? వారి ఆహారం వారి భోజనం బోనుగా ఉండునుగాక,
నిర్నిమిత్తముగా వారు నన్ను నిందిస్తున్నారు, పగపట్టారు అని ద్వేషిస్తున్నారని చెప్పటం, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అని చెప్పటం, నిందకు నా హృదయం బ్రద్దలైపోయిందని చెప్పటం, చేదు చిరకను గూర్చిన ప్రస్తావన, ఆ తర్వాత ఇస్కరియేతు యోధాను గూర్చిన ఆయన ఇల్లు విసర్జించబడటం అనే అంశం. ఎన్ని మాటలు వచ్చాయి? వెరీ గుడ్, ఎక్సలెంట్. 6 సంఘటనలు, 6 దివ్యమైనటువంటి వాక్య లేఖనాలు క్రొత్త నిబంధనలో చెప్పబడినవి ఒక్క కీర్తన నుంచి చెప్పబడ్డాయి. ఏ కీర్తన అది? ఎంత గొప్ప కీర్తన చూసారా? వన్ సామ్, ఒకే కీర్తన, 69వ కీర్తన. ఇన్ని వాక్య వచనాలు క్రొత్త నిబంధనలో ప్రస్తావించబడ్డాయి. అన్నీ కూడా ఈ కీర్తనలో నుంచి చెప్పబడినవే. ఎంత గొప్ప కీర్తన కదా! అలాగా నేను గమనించిన తర్వాత నేను చాలాసార్లు చదివా ఈ కీర్తనని. నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. అబ్బా, 6 సందర్భాల్లో 6 లేఖనాలని ఒకే కీర్తనలో నుంచి చెప్పబడిన దివ్యమైన కీర్తన. ఆ కీర్తన గురించి మరి మనం కొంచెం ధ్యానం చేయాలా. ఎందుకు అంటే, ఇదిగో భక్తుడైనటువంటి కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు, వాని పాళెము పాడవునుగాక, వాని గుడారములో ఎవడును ఉండకపోవునుగాక. 25వ వచనం, 69వ కీర్తన 25వ వచనం. ఏంటి ఈ కీర్తనలో చెప్పబడినటువంటి అంశం ఏంటి? ఎందుకని అది ఇస్కరియేతు యోధాకు వర్తిస్తున్న సందర్భాన్ని, ఆ అంశాన్ని గురించి భక్తుడైన పేతురు లేచి నిలబడి ప్రస్తావిస్తున్నాడు. దాన్ని మనం గమనించాలి. అందుకని ఈ కీర్తనలో నుంచి కొన్ని సంగతులు మనం ధ్యానం చేద్దాం. ఎలాంటి సందర్భంలో దావీదు ఈ కీర్తనను రాస్తున్నాడో చూద్దాం. చూడండి, 1వ వచనం చూద్దాం. 69వ కీర్తన 1వ వచనం. దేవా, జలములు నా ప్రాణము మీద నన్ను రక్షించుము. ఆ తర్వాత 2వ వచనం చూడండి. నిలువనీయని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోచున్నాను. 14వ వచనం కూడా చూడండి. చాలు. అంటే ఎలా ఉంది సందర్భం? యాక్చువల్గా ఆ కీర్తన అంతా చదవాలి మనం, దీక్షగా, స్లోగా. ఒక్కొక్క వచనం చదివితే చాలా బాగుంటుంది, అప్పుడు బాగా అర్థమైద్ది. కానీ ఊరికినే దాని బ్యాక్గ్రౌండ్ని అర్థం చేసుకోవటానికి కొన్ని వచనాలు చదివాం కదా. ఎలాంటి సందర్భంలో? అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను. 69:2. నిలుకనీయని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోచున్నాను, అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను, వరదలు నన్ను. అంటే ఎట్లాంటి పరిస్థితుల్లో ఈ కీర్తన రాస్తున్నాడు? ఈ కీర్తన బ్యాక్గ్రౌండ్ అంటే ఒక వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లో ఈ కీర్తనని, తన అనుభవాన్ని ఏమని చెప్తున్నాడు? ఎట్లా ఉన్నాడంట? దాన్ని బాగా మనం ఫీల్ అవ్వాలన్నమాట. కీర్తనని హృదయంలో నుంచి ఫీల్ అయితేనే అర్థమైంది. ఊరికి అట్లా పైన చదివితే అర్థం కాదు. ఒక మనిషి నీళ్ళల్లోకి వెళ్తున్నాడు. నీళ్ళల్లోకి పోతుంటే నీళ్లు ఇక్కడి వరకు వచ్చాయి. ఎక్కడ దాకా? పీకల దాకా వచ్చాయి. ఇక పీకల పైన నుంచి, అంటే మన గొంతు పైన నుంచి నీళ్లు నా ప్రాణం మీద నుంచి పొర్లుతున్నాయి. నేను మునిగిపోతున్నాను, నేను మొరపెడుతున్నాను మునిగిపోతూ. అక్కడ ఒక దివ్యమైన మాట, అగాధ జలములలో. అగాధ జలములు అంటే లోతు. ఎంత లోతు? స్విమ్మింగ్ పూల్లో మనం దిగుతున్నాం అనుకోండి, ఫస్ట్ 4 అడుగులు, తర్వాత 6 అడుగులు, తర్వాత 12 అడుగులు. ఇప్పుడు ఏది అగాధ జలం? 12 అడుగులు. ఇంకా కిందకి వెళ్తే 20 అడుగులు. ఇప్పుడు ఏది అగాధ జలం? అంటే దీని అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి చాలా లోతైన నీళ్లలో ఇరుక్కున్నాడు. అది కూడా ఊబిలాగా ఉంది, దొంగ ఊబి. దొంగ ఊబి అంటే మంచి ఊబి కూడా ఉంటుందా? దొంగ ఊబి తెలుగు ట్రాన్స్లేషన్స్. దొంగ ఊబి అంటే
అందుకనే కీర్తనల్ని హృదయంలో నుంచి చదవాలన్నమాట, ఫీల్ అవ్వాలా, ఆ ఇమోషన్స్తో చదవాలా. దొంగ ఊబెట్టే ఏంటి? అది మోసపూరితమైనటువంటి జిగట మట్టి, బంక మట్టి. మనం పైకి రావాలని ప్రయత్నం చేస్తాం, అది రానివ్వదు. కాబట్టి ఒక వ్యక్తి ఎట్లాంటి సిట్యువేషన్లో అంటే, ఈ ఎక్స్పీరియన్సెస్ మనకు ఎప్పుడూ అవ్వలేదు కాబట్టి, ఈ అనుభవాలు మనకెప్పుడు తెలియదు కాబట్టి, ఈ భావాలు కూడా మనం కొంచెం అర్థం చేసుకోవటం కష్టమే. అందుకని కానీ ఇవి న్యాచురల్గా ఉండే మనుషులు ఉంటారే, అంటే ఏమి పెద్ద డిజిటల్ ప్రపంచంలో కాకుండా, సాఫిస్టికేటెడ్ వరల్డ్లో కాకుండా న్యాచురల్గా తిరిగే మనుషులు ఉంటారే, పొలాల్లో పడి తిరిగేవాళ్ళు, నదుల్లో పడి ఈదుకుంటూ పోయేవాళ్ళు, ఎప్పుడైనా ప్రమాదవశాత్తు నీళ్లల్లో ఇరుక్కున్నోళ్ళు, ఆ ఇరుక్కుంటే చిక్కుకుంటే ఆ ఊబి వాళ్ళని లోపలికి తీసుకొని పోతూ ఉంటే, నీళ్ల ప్రవాహం మీద నుంచి పొర్లుతూ ఉంటే బ్రతుకుతామో చస్తామో తెలియని స్థితిలో కేకలు పెడతా ఉంటే, సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి అని అడుగుతూ ఉంటే మనుషులు పలకట్లేదుట. అప్పుడు ఇంకెవరు పలకట్లేదన్నా? ఒక మాట చూద్దాం, చూడండి, చాలా విలువైన మాట. 3వ వచనం, 69:3. 69:3. నేను మొరపెట్టుట చేత అలసిపోయి ఉన్నాను, నా గొంతుక ఎండిపోయింది. ఆ తర్వాత, నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కన్నులు. ఇప్పుడు అర్థమైందా మీకు ఎట్లా ఉన్నాడంట? ఇది మీరు ఫీల్ అవ్వాలా. మీరే కాదు, నేనైనా, ఎవరైనా అర్థం చేసుకోవాలనుకున్న ఏ విశ్వాసైనా ఆ ఫీలింగ్తో చదివితేనే ఆ కీర్తన అర్థమైద్ది. ఒక వ్యక్తి నీళ్లలో ఇరుక్కున్నాడు, మనుషులు ఎవరు కనబడట్లేదు, అరిచి 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 ఏమైపోయిందంట? గొంతుక ఎండిపోయింది. మనుషులు హెల్ప్ చేయట్లేదు. పోనీ దేవుడన్నా సడన్గా వచ్చి ఏదన్నా మెరకల్ చేసి, అద్భుతం చేసి, ఈ నీళ్ల ప్రవాహంలో నుంచి నన్ను బయటికి తీసుకొచ్చే ఏర్పాటు ఏమన్నా చేస్తాడేమో అని ప్రభు వైపు చూస్తూ ఉన్నాడంట. చూస్తూ ఉంటే కళ్ళు క్షీణించిపోయినాయి. ఎలా ఉంటుంది ఒక వ్యక్తి సిట్యువేషన్? అది ఒక వ్యక్తి యొక్క సిట్యువేషన్. ఇది 69వ కీర్తన. ఎవరిది ఈ పరిస్థితి? రాయబడినప్పుడు దావీదే. మెస్సియా కీర్తనగా చెప్పబడినటువంటి సందర్భం యొక్క అంశం ఏమిటంటే, అది మన ప్రభు యొక్క స్థితి. మన రక్షకుడైన యేసు ప్రభువారు శ్రమ అనుభవిస్తూ, ఇంతకీ ఆ కీర్తన రాయబడినటువంటి రాగం చూడండి. ఏం రాగంలో రాయబడిందంటనా? శోషనీయులను అనే రాగం మీద పాడబడింది, పాడదగినది. ఇట్లాంటి రాగం మీదే పాడదగిన మరొక కీర్తన ఉంది. ఇంకొక కీర్తన, 4-5 కీర్తనలు ఉన్నాయి, కానీ ఇదే రాగం మీద పాడదగినటువంటి మరొక కీర్తనని హెడ్డింగ్ మీద ప్రస్తావన చేయబట్టాన్ని మనం చూస్తాం. 45వ కీర్తన చూడండి. 45వ కీర్తన, దానిపైన కోరహు కుమారులు రచించిన దైవధ్యానము, ప్రేమను గూర్చిన గీతము. ఆ పైన రాశాడు, ప్రధాన గాయకునికి శోషనీయులను అనే రాగము మీద. అంటే 45వ కీర్తన, 69వ కీర్తన, ఈ 2 కీర్తనలు పాడేటటువంటి రాగం ఎట్లాంటిదంట? శోషనీయము. నాకు తెలీదు, మీకు తెలీదు, మనకెప్పటికీ తెలీదు. తెలుగు వాళ్ళకి, ఆంధ్ర వాళ్ళకి, ఇండియా వాళ్ళకి, అసలు ఇస్రాయేల్ దేశం నుంచి బయట ఉన్న వాళ్ళకి అసలు తెలీదు. ఇది తెలియాలంటే వాళ్ళ కల్చర్. ఇప్పుడు శివరంజని రాగం అంటారు. ఈరోజు ఒక సేవకులు వచ్చారు, కోటయ్య గారు, వినుకొండ నుంచి. ఆయన పాత రోజుల్లో స్టేజ్ మీద నాటకాల్లో, పద్యాల్లో పాటలు పాడేవాడు అనమాట. కానీ ప్రభుని నమ్ముకున్నాడు. నా దగ్గరికి వచ్చి ఈరోజు కలిసి ప్రార్థన చేసి వెళ్తూ చెప్పాడు, అయ్యా, సంతోషంగా పాటలు పాడేటప్పుడు
ఆ, కళ్యాణి రాగం పాడతారంట. కళ్యాణి రాగం మీకు తెలుసా? కళ్యాణి రాగం సంగీతం వస్తే తెలుస్తుంది. చాలా చాలా ఫాస్ట్గా, రిథమిక్గా, సౌందర్యంగా, మంచి ఉత్సాహంగా పాడే పాటలు ఏ రాగం మీద పాడతారంటే కళ్యాణి అనే రాగం మీద పాడతారు. విషాదంగా యేసు ప్రభువ నీదు ప్రేమ మనం పాడతాం కదా, చాలా చాలా పెనెన్సివ్ టోన్ అంటారు. పెనెన్సివ్ టోన్ అంటే విషాదంగా, దుఃఖమయంగా, కన్నీళ్ళు వస్తాయి ఒక్కొక్కసారి ఆ కీర్తన ఒంటరిగా పాడుకుంటే. ప్రభువుని తలుచుకుంటూ పాడితే చాలా దుఃఖంగా అనిపిస్తుంది. అలాంటి కీర్తనల్ని, అలాంటి ఆ టోన్, అలాంటి మ్యూజిక్ని శివరంజని రాగం అంటారట. ఏమంటారు? శివరంజని. సంతోషంగా పాడేది కళ్యాణి, దుఃఖంతో పాడేది శివరంజని. ఇలా కొన్ని రాగాల పేర్లున్నాయి, అవి మనకు తెలుసు. కానీ ఇక్కడ ప్రస్తావించబడినటువంటి రాగం ఎలాంటిదంట? శోషనీయము అనే రాగం మీద పాడాలి ఈ పాట. ఇది ఊరికి నేను చదివేది కాదు, బైబిల్ క్లాస్లో చదివేది కాదు, లేకపోతే విజ్ఞాపనలో కీర్తనలు చదవడానికి చదివేది కాదు. ఇశ్రాయేలీలు పాడతారు ఈ పాటని. 69వ కీర్తనని వాళ్ళు పాడతారు. ఏ రాగంలో పాడతారంటే కళ్యాణి రాగం కాదు, శివరంజని రాగం కాదు, ఇదిగో శోషనీయము అనే రాగం మీద పాడాలంట. నేను దాని గురించి కొంత తెలుసుకోవటానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ రాగము ఏంటిది అంటే ఇట్ ఈస్ ద మ్యూజిక్ ఆఫ్ లిల్లీస్ అని రాశారు. ఏంటిదంట? లిల్లీస్. లిల్లీస్ అంటే మన ఇంగ్లీష్లో లిల్లీ, మన తెలుగు భాషలో మనకు అర్థం కావాలంటే మల్లెపువ్వు, లేకపోతే సన్నజాజి, లేకపోతే, ఎందుకంటే వీ హ్యావ్ టు రిలేట్ ఇట్, అదర్వైజ్ మనకు అర్థం కాదు. ఇంకా చెప్పాలంటే మంచి సౌందర్యవంతమైన, అంటే బైబిల్లో అడవి పువ్వులు అన్న లిల్లీస్ అనే అన్నారు, షారోను పుష్పం అన్న లిల్లీస్ అనే అన్నారు. కాబట్టి లిల్లీస్ అంటే సౌందర్యవంతమైన, మన తెలుగులో మనకు అర్థమవటం కోసం సన్నజాజి పువ్వుల వాసనో, లేకపోతే మల్లెపూల వాసనో, అలా మధురమైనటువంటి సువాసన వస్తూ ఉంటే ఎలా ఉంటుంది? అలాంటి వాసన వచ్చే ఫీలింగ్తో ఫ్లూట్ మీద పాడతారంట ఈ పాట. దేని మీదన్నా? వాయిస్తో, ఎయిర్తో, అంటే మనం గాలి ఊదితే వచ్చేటటువంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్తో 69వ కీర్తన, 45వ కీర్తన శోషనీయము అనే కీర్తనలతో, అనే రాగంతో పాడతారు. ఎందుకన్నా ఇవన్నీ మనం తెలుసుకోవాలా? ఎందుకు తెలుసుకోవాలంటే యూదుల యొక్క కల్చర్లో ఆ కీర్తనలు పాడేవాళ్ళు ఎలా పాడతారంటే ఈ అద్భుతమైనటువంటి పువ్వులు వైభవోపేతంగా ఉంటాయి. సొలొమోను సహితం అడవి పువ్వులలో ఒకదానితో పోల్చలేం. ఈ పువ్వుల్ని చూస్తేట అసలు రాజుగారు వేసుకునే బట్టల కంటే అంత వైభవంగా, అంత సౌందర్యవంతంగా, అంత రమ్యంగా ఉంటాయి. అందుకని అంత వైభవోపేతమైనటువంటి భావాలు కనిపించే రాజుగారిని గురించి 45వ కీర్తన రాశారు. ఇట్స్ హిస్ గ్లోరీ, ఇట్స్ హిస్ ప్యాంపస్నెస్, ఇట్స్ హిస్ గ్రేట్నెస్. ఒక పువ్వును చూస్తే వా ఎంత అద్భుతంగా ఉందండి అంటాను, చూసారా? అది మనకి మరి ఆ ఫీలింగ్ వస్తేనే అది అర్థమైద్ది. అది ఆ ఫీలింగ్ లేకపోతే పువ్వులే. బట్ ఆ రైటర్ రాసినటువంటి రచయిత, భక్తుడైనటువంటి దావీదు మనలాగా పెన్ను పట్టుకొని కవిత్వం రాయలా. ఆయన కాపరిగా నడుచుకుంటూ పోతూ ఉన్నప్పుడు ఆ కొండల మీద ఉండే పువ్వులు సౌందర్యం ఎంత వైభవంగా ఉందని అర్థం చేసుకున్నప్పుడు కోరహు కుమారులు, ప్రధాన యాజకుడు, ప్రధాన గాయకుడు హేమాను, ఏతాను, ఆసాపు, వీళ్ళందరూ దేవుని యొక్క మహిమను అర్థం చేసుకున్న భావాల్ని అలాంటి రాగంతో ఫ్లూట్ మీద పాడుతూ, నా దేవుని గురించి ఒక దివ్యమైన సంగతితో నా హృదయం నిండి పొంగుతుంది, ఆయన రాజుగారి వైభవం గురించి అని ఫ్లూట్ మీద ఒక గాయకుడు పాడితే ఎలా ఉంటుందో 45వ కీర్తన అలా పాడాడు. మరి 69వ కీర్తన ఆ పువ్వులు
సాధారణంగా ఎక్కడ ఎలా వికసిస్తాయంటే చాలా చల్లగా, సాధారణంగా మనం వింటర్ సీజన్ని, అంటే వింటర్ సీజన్ అంటే చలికాలం, మంచు పడే సమయాన్ని మనం ఇష్టపడతాంలేండి. ఎందుకంటే మనకి చాలా వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి. వాళ్ళ దేశాల్లో మంచు పడే సమయం అది కష్టకాలాన్ని శీతాకాలం అంటే చాలా కష్టమైన కాలం, అది హ్యాపీ టైం కాదు వాళ్ళకి. ఈ పువ్వులు ఎప్పుడు వికసిస్తాయంటే శీతాకాలంలోనే వికసిస్తాయి, చలికాలంలోనే, మంచు పడినప్పుడే ఇవి రమ్యంగా కనిపిస్తాయట. శీతాకాలం అంటే అదొక కష్టతరమైన సీజన్, పస్కా పండుగ సీజన్. పస్కా పండుగ సీజన్లో చాలా విషాదమైన గొర్రెపిల్ల చంపబడటం, లేకపోతే గొర్రెపిల్లని వధించటం, ఆ మరణాన్ని సూచించేటటువంటి కష్టకాలం అది. మాత్రమే కాదు, ఈ పువ్వులు సాధారణంగా ముల్లులు ముల్లులుగా ఉండే చెట్లలో పెరుగుతాయట వాళ్ళ దేశంలో. లిలీస్ అంటే థ్రాన్స్ మధ్యలో, బలురక్కసి చెట్లలో వల్లి పద్మము అన్నాడు కదా. బలురక్కసి చెట్లు అంటే బలురక్కసి చెట్లు అంటే ముళ్ళు ముళ్ళు చెట్లు, బ్రహ్మజముడు నాగజముడు అంటాం చూసారా, అలాంటి బలురక్కసి చెట్ల మధ్యలో వల్లి పద్మము, పద్మము అంటే లిల్లీస్ అన్నాడు. వల్లి పద్మము అంటే రమ్యమైనటువంటి పువ్వులు ఆ ముళ్ళ చెట్ల మధ్యలో వస్తాయి. 69వ కీర్తన కష్ట సమయాల మధ్యలో, వింటర్ సీజన్ సమయంలో, పస్కా పండుగ సమయంలో, వేదనాభరితమైన సమయంలో మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిని గురించి భక్తుడైన దావీదు ఫ్లూట్ పట్టుకొని ప్రభువుని గూర్చినటువంటి కీర్తన వాయించినటువంటి కీర్తనది. అంటే ఆయన నిజంగా వాయించాడా మనకు తెలియదు, కానీ ఆ ఫీలింగ్తో, ఆ భావంతో రాయబడి కీర్తించినటువంటి ప్రధాన గాయకుడికి అప్పగిస్తారట. ఏమని అప్పగిస్తారంటే, ఇదిగో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన ఇరుక్కున్నాడు, ఊబిలో ఇరుక్కున్నాడు, ఆయన గొంతుక ఎండిపోతుంది, ఆయన పైకి కళ్ళతో వీక్షించి చూస్తున్నాడు, దేవుడు సహాయం చేయట్లేదు, మనిషి వినట్లేదు, నీళ్లు ఆయన తల మీద నుంచి పొర్లుతున్నాయి. అలాంటి పెనెన్సివ్ టోన్తో ఒక వ్యక్తి యొక్క హృదయాన్ని బయటికి తెస్తే, ఫ్లూట్తో, దేంతోనా, ఫ్లూట్తో. అంటే మనకి ఈ ఫీలింగ్స్ అర్థం చేసుకోవడం చాలా కష్టం. మా చిన్నప్పుడు పప్పుల మిల్ సంఘంలో స్వామిదాస్ తాతగారు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన దగ్గర బోల్డ్ అని ఫ్లూట్స్ ఉండేవి. ఆయన ఫ్లూట్ పట్టుకొని వాయిస్తూ ఉంటే చిన్నప్పుడు, అప్పుడు ఈ బాకాలు కట్టి పైన పెట్టేవాళ్ళు, దగ్గర దగ్గర ఆ చుట్టుపక్కల ఉండే రిక్షా స్టాండ్ వాళ్ళు అందరూ అట్లా నిలబడి వినేవాళ్ళు. అంత బాగుంటుంది ఫ్లూట్. ఇప్పుడు 69వ కీర్తన ఆ వేదనాభరితమైన ఒక వ్యక్తి జీవితాన్ని ఈయన ఫ్లూట్ మీద పాడితే అది శోషనీయము అనే గానం, అంటే ఆ మ్యూజిక్ అదనమాట, దాని రాగం అది. ఆ రాగం మీద పాడుతున్నాడు. ఏమని పాడుతున్నాడంటే, ఇప్పుడు మనం చూద్దాం, చూడండి. నీళ్లల్లో మునిగిపోతున్న ఒక వ్యక్తి, నీళ్లల్లో మునిగిపోతున్నటువంటి ఒక వ్యక్తి. 29వ వచనం చూడండి, 29వ వచనం, 69వ అధ్యాయం 29. నేను చాలా బాధపడుతున్నాను, చాలా వ్యాకుల పడుతున్నాను, దేవా నీ రక్షణ నన్ను. మీకు అర్థమైందా? ఇది ఒక వ్యక్తి ఉన్న సిట్యువేషన్, ఆయన పరిస్థితి అది. అది రాసినప్పుడు దావీదు అనుభవమే, కానీ ఒకవేళ రాసినప్పుడు దావీదు అనుభవమో లేకపోతే దావీదు రాబోయే దావీదు కుమారుణ్ణి ఊహించుకొని రాశాడో మనకు ఖచ్చితంగా తెలియదు. కానీ భక్తుడైన దావీదు రాసి ప్రధాన గాయకుడికి అప్పగించాడు ఈ కీర్తన. ఇంతకీ ఈ మునిగిపోయిన వ్యక్తి, గొంతుక ఎండిపోయిన వ్యక్తి, కళ్ళు క్షీణించిపోయిన వ్యక్తి, సహాయం దొరకని వ్యక్తి, దేవుడు వినట్లేదు,
మానవుడు పట్టించుకోవట్లేదు. ఇంత దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి ఎవరైనా శిలువ మీద చనిపోయాడే, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు. ఆయనను గురించి రాస్తున్నాడు ఇది. ఆయనకు వర్తించే కీర్తన, ఆయన నొప్పిని, ఆయన వేదనను వర్ణిస్తున్న కీర్తన మాత్రమే కాదు. ఈ కీర్తనలో మాటి మాటికి ఏమంటున్నాడంటే నింద నింద నింద, సిగ్గు, అవమానం, బాధ. చూడండి ఆ మాటలు మనం చూద్దాం. 7వ వచనం 69:7. నీ నిమిత్తము నేను నింద నొందిన వాడనైతిని, నా ముఖాన సిగ్గు వచ్చింది. 9వ వచనం కూడా చూడండి, 2వ వచనం, 2వ లైన్. నింద పైకి వచ్చింది. ఒకటి, నీళ్లలో మునిగున్నాడు, అరుస్తుంటే ఎవరు పట్టించుకోవట్లేదు. ఆయన మీద ఏమొచ్చాయంట? నిందలు. 10వ వచనం కూడా అంటాడు కదన్నా, ఉపవాసం ఉండి నేను కన్నీరు విడువగా. ఉపవాసం ఉండి కన్నీరు గారుస్తున్నాడట. ఆ కన్నీరు గారుస్తూ ఉపవాసం ఉంటున్న ఆ వ్యక్తిని ఏం చేస్తున్నారు? అమ్మా చెప్పరే, నిందేస్తున్నారండి. ఏంటిది? ఒక వ్యక్తి యొక్క సిట్యువేషన్ ఈ కీర్తనలో మనం అర్థం చేసుకోవాలా. ఆయన మీద నింద, ఆయన మీద అపరాధం. 20వ వచనంలో కూడా అన్నాడు కదన్నా, 20వ వచనం 20. అసలు బ్రద్దలైపోయింది హృదయం. దేనికోసం? నిందకు నా హృదయం బ్రద్దలైపోయింది. 19లో కూడా అన్నాడమ్మా. వెరీ గుడ్, వెరీ గుడ్, కరెక్ట్. నిందయు సిగ్గు నీకు తెలిసే ఉంది అంటే, ఇప్పుడు ఈయన మీద దేని వల్ల నిందేశారు ఇంతకీ? ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, ఆయన సిట్యువేషన్ ఏమని చెప్తున్నాడంటే, నేను నీళ్ళల్లో మునిగున్నాను, నా మీద ప్రవాహాలు పొర్లిపోతా ఉన్నాయి, అసలు నా మాట, నా సిట్యువేషన్ని ఆయన వైపు చూస్తుంటే కళ్ళు క్షీణించిపోయినాయి. ఆయన పలకట్ల అరిచి 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 అయ్యా సహాయం చేయండి సహాయం చేయండి అని మనుషుల కోసం కేకలు పెడుతుంటే గొంతేమైపోయింది? గొంతెండిపోయింది. ముళ్ళులాగా ఉన్నాయి సిట్యువేషన్. ఇది కాకుండా దీనిపైన ఏముందంట? నింద, అవమానం, సిగ్గు. ఎందుకు నిందేస్తున్నారు అంటే, మనం ఇందాక చూసాం కదా 7వ వచనంలో ఏమన్నాడన్నా? దేనివల్లంట? దేని కొరకు నింద? నీ నిమిత్తం. నీ నిమిత్తం అంటే దేవుని గురించి. ఒక భక్తుడు దేవునితో చెప్పుకుంటున్నాడు, మొరపెట్టుకుంటున్నాడు, నేను నీ గురించి నిందపడుతున్నా, నేను నీ కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే అది నింద. ఇంకా ఏమన్నాడు? 9వ వచనంలో ఏమన్నాడు? 69:9 నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది, నిన్ను నిందించిన వారి నిందలు. అంటే ఏంటి? ఈయన దేవుని ఇంటిని గూర్చిన శ్రద్ధతో ఉన్నాడు. మీకు అర్థమవుతుంది కదా? దేవుని గురించి నిందపడుతున్నాడు, దేవుని ఇంటిని గురించి శ్రద్ధ తీసుకుంటుంటే ఆయన్ని నిందిస్తున్నారు. ఆయన ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుస్తుంటే ఆయన్ని నిందిస్తున్నారు. దీన్ని ఓవరాల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, ఆయన నీతిమంతుడుగా, పాపము లేనివాడుగా, అపరాధము లేనివాడుగా భక్తి జీవితం జీవిస్తూ ఉంటే ఆయన ఏం చేస్తున్నారు? నిందిస్తున్నారు. ఇవన్నీ మన రక్షకుడైన యేసు ప్రభు వారిని సూచించే సత్యాలు. ఆయనలో ఏం తప్పు లేదు, ఆయనలో ఏం లోపం లేదు, ఆయన ఏ పాపం చేయలేదు. ఆయన పవిత్రమైన జీవితం వలన ఆయనను నిందిస్తూ ఉన్నారు కదా. ఇలా నిందిస్తూ ఉంటే
ఇప్పుడు మనం 20వ వచనం క్రింద భాగాన్ని మనం చదువుకుంటూ పోతే 20వ వచనం చూద్దాం, చూడండి. బ్రద్దలైపోయింది. ఆ, ఆ, ఎవరు లేకపోయిరి. ఆ, ఎవరు కూడా కానరాలేదు. ఇప్పుడు చూడండి, ఎవరంట వారు? వారు ఎవరంటే 4వ వచనం 69:4. ఎస్ ఎస్ ఎస్, నిర్నిమిత్తముగా నా మీద పగపట్టువారు నా తల వెంట్రుకల కంటే విస్తారంగా ఉన్నారు. అబద్ధమును బట్టి నేను దోచుకొనని దానిని నేను. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈయనేమో నీతిమంతుడు, ఈయనేమో పాపం లేనివాడు, ఈయనేమో ఇరుకులో ఉన్నాడు, ఈయనేమో నిందించబడుతున్నాడు, ఈయనేమో పూర్తిగా నీళ్లల్లో మునిగిన స్థితిలో ఉన్నాడు. ఈయన చుట్టూ ఉన్నారే, వాళ్ళు ఎట్లా ఉన్నారంటే ఆయనను భక్షించటానికి కదా, ఆయనకు చేదు చిరక ఇవ్వటానికి, ఆయనను నిర్నిమిత్తంగా పగపట్టిన వారు, భక్తిహీనులు, ఆయన్ని చంపటానికి, ఆయన మీద నింద మోపి ఆయన్ని తీసివేయటానికి, అలాగా ఆయన శత్రువుల మధ్యలో ఆయన ఇరుక్కొనున్నాడు. ఇరుక్కొనున్నటువంటి శత్రువుల మధ్యలో ఆ శత్రువులకి ఏమి కలగాలని కోరుకుంటున్నాడు భక్తుడైన దావీదు. ఆ శత్రువులకి ఏమి కలగాలని కోరుకుంటున్నాడో మనం ఇక్కడ చూద్దాం, చూడండి. 22వ వచనం, 22, 69, 22. నెమ్మదిగా చదువుదామండి. వారి భోజనము వారికి ఉరిగా ఉండునుగాక, ఉండునుగాక. వారి మీద నీ ఉగ్రతను కృమ్మరించుము. అది ఇప్పుడు చెప్తున్నాడు కదా, జీవగ్రంథములో నుండి వారి పేరు తుడిపి పెట్టుము. 28వ వచనం చూడండి. జీవగ్రంథములో నుండి వారి పేరును తుడిపి పెట్టుము. నీతిమంతుల పట్టీలో వారి పేర్లు. నీతిమంతుడు బాధపడతా ఉంటే నీతిమంతుణ్ణి కష్టపెట్టడానికి ప్రయత్నం చేసేటటువంటి దుష్టులున్నారే, నీతిమంతుణ్ణి ఇంకా ముంచటానికి, ఆయన్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసే శత్రువులు ఉన్నారే, వాళ్ళ పరిస్థితి ఏమయ్యిద్ది, వాళ్ళ జీవితం ఎలా ముగిసిద్ది, వాళ్ళ అనుభవం ఎలాగ పతనమైపోయిద్ది అని చెప్పటానికి ఈ కీర్తనలో నీతిమంతుని యొక్క వేదనలు మొదట ఎక్స్ప్లెయిన్ చేశాడు. నీతిమంతుని వేదన పరిచేటటువంటి దుష్టులు, వాళ్ళ పరిస్థితి ఏమైద్దో చెప్పాడు. చెప్పి ఆఖరిలో అంటున్నాడు, నీతిమంతునికి కలిగే మహిమ విజయం ఉందే, నీతిమంతుడు అట్లానే ఉండిపోడు, నీళ్లల్లోనే ఉండిపోడు, దేవుడు వినకుండానే అలానే మిగిలిపోడు. దేవుడు ఒకరోజు వింటాడు, నీతిమంతుడిని పైకి లేవనెత్తుతాడు, అందరిలో హెచ్చిస్తాడు, పునరుద్ధానుడై ఆయన లేస్తాడు, నీతిమంతుడికి విజయం కలిగిద్ది. కానీ ఆ నీతిమంతునికి వేదన కలిగించటానికి కారణమయ్యే దుష్టులున్నారే, వాళ్ళ పరిస్థితి మాత్రం విషాదంగా ఉంటుంది. ఎంత విషాదంగా ఉంటుందంటే, భక్తుడైనటువంటి పౌలు వాళ్ళ భోజనము వాళ్ళకి ఉరిగా మారిద్ది అన్నాడు. ఆ మాట రోమా పత్రికలో చెప్పాడు. ఏంటిది ఆ మాటలో ఉన్న భావం అంటే, ఈ భోజనం మామూలు భోజనం కాదు, బలులు అర్పించటానికి తీసుకొని వచ్చే భోజనం. మీకు అర్థమవుతుందా? దేవుని పిల్లలు, విశ్వాసులు ఏం తెస్తారంట? దేవుని సన్నిధికి బలులు తెస్తారు, భోజనం తెస్తారు. ఈ తెచ్చిన భోజనము దేవునికి పెడుతున్నాం, బలులు అర్పిస్తున్నాం అని వీళ్ళు ఫీల్ అవుతారు. కానీ వీళ్ళు తెచ్చిన నైవేద్యం, వీళ్ళు చేసే భక్తి వీళ్ళకేమీ
మేలు చేయదు, వాళ్ళ కళ్ళు మూయబడటానికే అది కారణమైంది. చూడండి 11వ అధ్యాయం రోమాపత్రిక. వారి కన్నులు మూయబడ్డాయని భక్తుడే 11:9 యా వాళ్ళ భోజనమే వాళ్ళకి ఆటంకంగా, వాళ్ళ క్రియలకు ప్రతిఫలం తెచ్చేదిగా ఉంటుంది. 10వ వచనం, వాళ్ళు చూడకుండునట్టు వారి కన్నులకు అది వారి వీపును ఎల్లప్పుడూ అని దావీదు చెప్తున్నాడు. వీళ్ళు చేసే భక్తి, వీళ్ళు తెచ్చే భోజనం, వీళ్ళు చేసేటటువంటి నీతి కార్యాలు వాళ్ళ జీవితానికి ఏం తెస్తాయంట? గుడ్డితనం తెస్తాయి, గుడ్డితనం తెస్తాయి. దైవికమైన విషయాల్ని వాళ్ళు చూడలేకుండా పోతారు. నీతిమంతునికి నింద కలిగించేవాడు, నీతిమంతుణ్ణి ఇబ్బంది పెట్టేవాడు, నీతిమంతుడైనటువంటి యేసు ప్రభు వారిని కష్టపెట్టడానికి, హింసించటానికి పూనుకున్న వాడి స్థితి ఏమవుతుందంటే, వాడి భక్తే వాడికి తీర్పు తీర్చిద్ది. వాడి కళ్ళు గుడ్డివైపోతాయి, వాడి వీపు వంగిపోయిద్ది, వాడి ఇల్లు కూలిపోయిద్ది, వాడి వెంట తరాలు, ఇంటి కుటుంబం నాశనం అయిపోయిద్ది. ఆఖరిగా ఏమన్నాడంటే, అంటే కళ్ళు పోతాయి, ఆ తర్వాత నడుం పోయిద్ది, అంటే నడవలేడు, మైండ్ పోయిద్ది, భోజనం పోయిద్ది, బేసిక్ ఎమ్యూనిటీస్ పోతాయి, ఉండటానికి ఇల్లు ఉండదు, నాశనం అయిపోతాడు. మాత్రమే కాదు, అసలు క్రిందకు చదువుకుంటూ పోతే 28వ వచనం, 69వ కీర్తన 28వ వచనంలో భక్తుడైన దావీదు అంటున్నాడు, జీవగ్రంథములో నుండి వారి పేరు. మీకు కాన్సెప్ట్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. అర్థమైందన్నా? ఏంటిదంట? ప్రభు శ్రమ పడుతున్నాడు, ప్రభు వేదన అనుభవిస్తున్నాడు, ఆయన సిలువ మీదకి పోతున్నాడు, ఆయన నీళ్లల్లో మునిగినట్టుగా ఉన్నాడు. ఆయన అరుస్తుంటే దేవుడు వినట్లేదు, ఆయన మొర పెట్టుకుంటుంటే దేవుడు జవాబు ఇవ్వటం లేదు, మనుష్యులు ఆయనను రెస్పాండ్ అవ్వట్లేదు, మనుషులు కూడా సహాయం చేయట్లేదు. అది నీతిమంతుని యొక్క శ్రమ. ఆయన వేదన, నిందకు హృదయం బ్రద్దలైపోయింది, వేదనాభరితంలో, వ్యాకులంలో మునిగిపోయాడు. అది ఆయన నీతిమంతుడైన ప్రభు యొక్క దుఃఖం, సిలువ, పస్కా, ఆయన శ్రమకాలం అది. కానీ ఆయన శ్రమకు కారణమైనటువంటి వ్యక్తి ఉన్నాడే, వ్యక్తి అనేదానికంటే వ్యక్తులు అని కూడా చెప్పచ్చు. అంటే నీతిమంతులకు వేదన కలిగించటానికి కారణమయ్యే వ్యక్తులు, మనుషులు ఎవరైనా కానీ. అందుకనే భక్తుడైన పేతురు అన్నాడు, యోధాను గురించిన ప్రమాణవాక్యము, ప్రమాణవాక్యము ఇది యోధాకి మాత్రమే కాదు, యోధాలాగా బిహేవ్ చేసే ఎవరికైనా కానీ వాళ్ళ కళ్ళు పోతాయి, వాళ్ళ చేతులు పడిపోతాయి, వాళ్ళ కాళ్ళు పడిపోతాయి, వాడి భోజనమే వాడికి నష్టాన్ని తెచ్చిద్ది, వాడు తవ్వుకున్న గుంటలో వాడే పడతాడు, చివరికి అసలు వాడికి జీవగ్రంథంలో పేరే ఉండదు. అది 69వ కీర్తనలో దావీదు దైవభక్తుడు చెప్పిన మాట. అట్లాగైతే ఇల్లు పోవాలన్నా, కాళ్ళు పోవాలన్నా, కళ్ళు పోవాలన్నా శాపగ్రస్తమైన స్థితికి దిగజారిపోవటానికి నీతిమంతులని కష్టపెట్టినటువంటి దుష్టుల అనుభవం ఎలా ఉంటుంది? అది 69వ కీర్తనలో పేతురు ప్రస్తావించి చెప్పినటువంటి మాట. 69వ కీర్తనలో ఒక నీతిమంతుణ్ణి దుష్టుడు కష్టపెడితే వాడికి ఏమైంది? ఇల్లు పోయింది, కళ్ళు పోయింది, నడకపోయింది, అసలు వాడి జీవగ్రంథంలో పేరే పోయింది. ఆ మాట, ఆ సత్యం, ఆ లేఖనం యోధా జీవితంలో నెరవేరింది. యోధా జీవితంలోనే కాదు, ఎవరి జీవితంలోనైనా నెరవేరింది.